హలో స్టూడెంట్స్, సోలార్ సెల్ కనెక్షన్ చూద్దాం. సోలార్ సెల్ పాజిటివ్ నుంచి మైక్రో అమ్మీటర్ అండ్ మైక్రో అమ్మీటర్ నుంచి వేరియబుల్ రెసిస్టర్ అండ్ రెసిస్టర్ నుంచి అగైన్ సోలార్ సెల్ నెగిటివ్ అండ్ వోల్ట్మీటర్ వచ్చేసి మనం ప్యారలల్గా సోలార్ సెల్ పాజిటివ్ నుంచి వోల్ట్మీటర్ టు పాజిటివ్, సోలార్ సెల్ పాజిటివ్ నుంచి వోల్ట్మీటర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వోల్ట్మీటర్ నుంచి నెగిటివ్ సోలార్ సెల్కి కనెక్షన్స్ ఇవ్వాలి. ఓకే, సో ఒకసారి బోర్డులో చూసేస్తే సో ఇక్కడ సోలార్ సెల్ పాజిటివ్ నుంచి సోలార్ సెల్ పాజిటివ్, ఇది సోలార్ సెల్ పాజిటివ్ నుంచి మైక్రో అమ్మీటర్, దిస్ ఇస్ మైక్రో అమ్మీటర్ పాజిటివ్కి అండ్ మైక్రో అమ్మీటర్ నెగిటివ్ నుంచి రెసిస్టెన్స్, వేరియబుల్ రెసిస్టెన్స్. సో వేరియబుల్ రెసిస్టెన్స్ లేదు కాబట్టి రెసిస్టెన్స్ నుంచి మనం ఇక్కడ నాబ్కి ఇస్తాం. సో రెసిస్టెన్స్ నుంచి నాబ్ అండ్ నాబ్ నుండి అగైన్ సోలార్ సెల్ నెగిటివ్. నెక్స్ట్ ఇప్పుడు వోల్ట్మీటర్ని ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. అంటే వోల్ట్మీటర్ పాజిటివ్ నుంచి సోలార్ సెల్ పాజిటివ్ అండ్ వోల్ట్మీటర్ నెగిటివ్ నుంచి సోలార్ సెల్ నెగిటివ్కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ లైట్ ల్యాంప్ ఉంది కదా, దీన్ని సోలార్ ప్యానల్ పైన లైట్ ఇన్సిడెంట్ అయ్యేలా ఉంచాలి. ఇప్పుడు ఆన్ చేసేస్తాం. ఇప్పుడు నెగిటివ్స్ వస్తున్నాయి కదా, సో టర్మినల్స్ని చేంజ్ చేస్తాం. పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు రైట్, సో స్టార్టింగ్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు యాజ్ వి ఇంక్రీజ్ ద వోల్టేజ్ వాల్యూస్ ఏమవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. అమ్మీటర్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇవి సర్క్యూట్ కనెక్షన్. ఓకే, అండ్ ఎవ్రీ డిక్రీజింగ్ ఆఫ్ వోల్ట్మీటర్ 0.2 వాల్యూస్కి అమ్మీటర్ వాల్యూని మెజర్ చేయాలి, నోట్ చేసుకోండి. సో ఇలా వాల్యూస్ నోట్ చేసేసుకుంటాం. సో ఎవ్రీ వోల్ట్మీటర్ వాల్యూస్ ఇంక్రీజింగ్ వాల్యూకి ఇక్కడ కరెంట్ వాల్యూస్ తీసుకొని అండ్ మనం గ్రాఫ్ డ్రా చేసుకుంటే అండ్ ఇంకొక థర్డ్ కాలం ఉంటుంది, పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ గివ్స్ పవర్. అండ్ మనము గ్రాఫ్ డ్రా చేసుకుంటే మనకి దిస్ ఈస్ ద మోడల్ గ్రాఫ్. ఓకే, ఇది మోడల్ గ్రాఫ్. ఇదేమో ఈ కర్వ్ ఏమో విఐ క్యారెక్టరిస్టిక్స్ కర్వ్, ఇదేమో పిఐ పవర్కి కరెంట్కి. ఇక్కడ పవర్ యాక్సిస్ తీసుకొని ఇదే వోల్టేజ్ యాక్సిస్ తీసుకొని పవర్కి వోల్టేజ్కి గ్రాఫ్ అండ్ ఇక్కడ కరెంట్కి వోల్టేజ్కి గ్రాఫ్. ఓకే, థ్యాంక్ యూ.